హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ శారదకి జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవడంతో కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు ఏమీ మాట్లాడలేక సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం గగన్ శారదని లోపలికి తీసుకొచ్చి తన ఒళ్ళో పడుకొని, అమ్మ, నీకు ఏదైనా జరిగితే నేను చూసి తట్టుకోలేను. నువ్విన్ని అవమానాలు భరిస్తుంటే నా మనసు ఊరుకోవటం లేదని పాపం గగన్ చాలా ఎమోషనల్గా శారద ఒళ్ళో పడుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే వచ్చిన భూమి శారదని గగన్ని చూసి గగన్ శారదకి జరుగుతున్న అన్యాయాన్ని ఆపాడు అని తెలుసుకుంటుంది. వెంటనే గగన్ దగ్గరికి వెళ్ళి గగన్ని హక్ చేసుకొని, థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్, నేను తీసుకోవాల్సిన బాధ్యతని నువ్వు తీసుకున్నావని పాపం గగన్ని హ్యాపీగా హక్ చేసుకుంటుంది భూమి. ఇంకా గగన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ భూమి దగ్గర కెమెరా సాక్ష్యం ఉంది అంటుంది. ఆ సాక్ష్యం నా చేతికి చిక్కాలి అంటే ఆ షాప్ ఏమో ఓపెన్ చేయలేదు. కనీసం ఆ షాప్ తాళాలను తీయించి కెమెరాని వెతుకుదామంటే నా మీద అందరికీ డౌట్ వచ్చేస్తుంది. కాబట్టి ఎలా అయినా ఇవాళ రాత్రే ఆ షాప్కి వెళ్ళి ఎవ్వరూ చూడకుండా ఖచ్చితంగా నా పని నేను ముగించుకొని వస్తాను అని అపూర్వ ఇంకా అలా ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఏంటమ్మాయి, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. ఏం లేదు పిన్ని, ఆ కెమెరా సాక్ష్యం నా చేతికి చిక్కాలంటే ఏం చేయాలో ఆలోచిస్తున్నాను అని అంటారు. సరే అమ్మాయి, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, ఎందుకంటే ఆ భూమికి తల నిండా కళ్ళే ఉంటాయి, నిన్ను చూసిందనుకో ఇంకేమీ లేదు అని అంటుంది. పిన్ని, అప్సెకనాలు మాట్లాడద్దు, నేను వెళ్తాలే అని అపూర్వ అంటుంది. ఇది ఇలా ఉండగా భూమికి డాక్టర్ కాల్ చేస్తారు. హలో డాక్టర్ గారు అని భూమి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. హలో అమ్మ భూమి, ఇక్కడ మీ మావయ్య కృష్ణప్రసాద్ గారికి ప్రోగ్రెసివ్ గ్రోత్ అనేది కనబడుతుంది. ఆయన ఖచ్చితంగా రేపట్లోగా స్పృహలోకి రావచ్చని మేము డయాగ్నోసిస్ చేసి తెలుసుకున్నామమ్మా అని అంటారు. డాక్టర్ గారు చాలా మంచి మాట చెప్పారు, అయితే రేపు నేను వెంటనే హాస్పిటల్కి వస్తాను అని అంటుంది భూమి. ఇంకా పాపం హ్యాపీగా ఫీల్ అయ్యి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. బావా, నువ్వేంటి ఇక్కడ అని అంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. ఏం లేదు బావా అని అంటుంది. రేపు హాస్పిటల్కి వస్తానంటున్నావు అంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తావా అని అడుగుతాడు గగన్. అంటే చెప్పాను కదా బావా, కాస్త తల తిరుగుతున్నట్టు అనిపిస్తుందని, అందుకే వెళ్తాను అని తప్పించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఈ భూమి నా దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతుంది. తన మొహంలో కంగారు, తింగర్తనం చూస్తుంటే చిన్న విషయమా పెద్ద విషయమా అని ఆలోచనలో పడతాడు గగన్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అపూర్వ ఎవ్వరికీ తెలియకుండా ఆ షాప్ దగ్గరికి వెళ్తుంది. షాప్ని ఎలా అయినా రౌడీలను పెట్టించి ఓపెన్ చేయించి ఇంకా అలా ఆ కీస్ని అయితే డూప్లికేట్ కీస్ తీసి అలా కెమెరా వైపు చూస్తూ ఉంటుంది. అపూర్వ, దొరికింది, నా చేతికి కెమెరా దొరికింది. ఇంకా భూమి నేను ఎప్పటికీ దోషిని అని నిరూపించలేదు. ఎలాగో కేపీ గారు పోయాడు కాబట్టి ఇంకా నా దారికి అడ్డొచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు అని అలా కెమెరా తీసుకొని బయటికి రాగానే అక్కడ ఒకరు కనపడతారు. ఎవరో కాదు, భూమి. భూమిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఇంకలా భూమి వైపు చూస్తూ ఉండిపోతుందన్నమాట అపూర్వ. రేయ్, ఏంట్రా చూస్తున్నారు, దాన్ని కొట్టండ్రా అని అంటుంది అపూర్వ. ఇంకా రౌడీలు భూమిని కొట్టడానికి బయలుదేరుతుంటే వెంటనే భూమి ఇంకా కారాన్ని తీసుకొని ఆ రౌడీల కళ్ళల్లో కొడుతుంది. ఒక్కసారిగా రౌడీలందరూ మంట మంట అని చెప్పి పక్కకు తప్పుకుంటారు. ఈలోపు అపూర్వ జుట్టు గట్టిగా పట్టుకుంటుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏయ్ భూమి, వదులు అని అంటుంది. నీ చేతిలో ఉన్న కెమెరా నా చేతికి రాలేదనుకో నీ చెయ్యి విరిచేస్తాను అపూర్వ, గుర్తు పెట్టుకో. ఆ రోజు నిన్ను ఎలా కొట్టానో మర్చిపోయావా అపూర్వ అని అంటుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ గుర్తు చేసుకుంటుంది. ఇంకా వెంటనే భూమిని చూస్తూ ఉంటుంది అపూర్వ. ఇంకా చెయ్యి గట్టిగా భూమి విరిచేస్తుంటే ఆ కెమెరాని తన చేతికి ఇచ్చేస్తుంది అపూర్వ. చూడు, సాక్ష్యాన్ని మాయం చేసి ఇన్ని రోజులు నీ ఆట నువ్వు ఆడావు అపూర్వ, నీకు ఎవ్వరూ సాటి లేరని విర్రవీగావు అపూర్వ. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నీ టైం స్టార్ట్ అయిపోయింది. నువ్వు రోడ్ల మీద చిప్ప పట్టుకొని అడుక్కునే రోజు కంటే నిన్ను జైల్లో చిప్ప కూడి తినిపించే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఏ పుణ్యం ఏ పాపం తెలియని మా కేపీ మావయ్యని ఇరికించి ఆఖరికి ఆయన్ని పైకి పంపించాలనుకున్నావు కదా, అందుకే నీ పాపాన్ని నేను
నేను ప్రక్షాళన చేస్తాను. మా మావయ్యకి సంతోషాన్ని ఇస్తాను. నువ్వు జైలుకు వెళ్ళేలా చేస్తాను. ఇంకొకసారి ఈ సాక్ష్యం గురించి ఏ విధంగా నువ్వు ఆలోచించాలనుకున్నా నీ ప్రాణాలు తీస్తానని చెప్పి ఇంకా భూమి ఆ కెమెరాని పట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అవమాన భారంతో అపూర్వ, ఈ భూమి నన్ను ఇలా కొడుతుందేంటి? కనీసం మర్యాద గౌరవం కూడా లేదు. ఛ, ఇంక నేను చంపేలేదు అని అలా ఇంకా ఇంటికి బయలుదేరుతుంది. అపూర్వ, అమ్మాయి కెమెరా ఏది అని అడుగుతుంది. నా నెత్తి మీద ఉంది అని అంటుంది అపూర్వ. నీ నెత్తి మీద పిచ్చుగూడు లాంటి నీ జుట్టే కదమ్మాయి ఉంది అని అంటుంది. అబ్బో పిన్ని, ఆ భూమి ఉందే, భూమి లాగేసుకుంది అని అంటారు. ఏంటి, ఆ భూమి లాక్కుందా? అయిపోయినట్టే. అయినా నువ్వు ఆ భూమితో ఎందుకమ్మాయి పెట్టుకోవడం? ఆ భూమికి బలం ఎక్కువ, నీకు కోపం ఎక్కువ, కాబట్టి నువ్వు ఓడిపోతావు అమ్మాయి అని అంటుంది. పిన్ని, నన్ను విసిగించుకుంటా వెళ్ళు అని చెప్పి ఇంకా అపూర్వ పంపించేస్తుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ ఇంకా చేతి నిండా షాపింగ్ బ్యాగ్స్ అండ్ స్వీట్స్తో ఇంటికి వస్తాడు. అమ్మా, పూరి, అందరూ రండి అని పిలుస్తాడు. అందరూ కిందకి వస్తారు. ఏంటన్నా గగన్ అని అడుగుతారు శారద. అమ్మా, ఇవాళ ఏంటో మర్చిపోయావా అని అడుగుతారు. ఏంటి ఇవాళ? శుక్రవారం అని అంటారు. వారం కాదమ్మా, ఇవాళ దీపావళి అని అంటాడు. ఇంక పాపం శారద అలా సైలెంట్గా ఉంటుంది. ఏంటమ్మా, ఎందుకలా డల్ అయిపోయావు? చూడు, నీ మనసులో ఉన్న కొన్ని జ్ఞాపకాలు, కొంతమంది మనుషుల గుర్తులు, ఆ నరకాసురుడిని వధించినట్టే నీ మనసులో ఉన్న ఆ చేతు జ్ఞాపకాన్ని కూడా తీసేయడానికే మనం దీపావళి జరుపుకోవాలని నేను బలంగా ఫిక్స్ అయ్యాను. కాబట్టి నేను నీ కోసం ఈ శారీ తీసుకొచ్చాను. చూడు, ఇది నీ ఫేవరెట్ కలర్ కదా అని అంటాడు గగన్. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట పాపం శారద. గగన్, చాలా బాగుందిరా అని అంటుంది. ఎంతైనా నా సెలక్షన్ నీకు నచ్చకుండా ఉంటుందా అమ్మా అని చెప్పి పాపం గగన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పూరి, శివ, ఇదిగోండి మీకోసం కూడా నేను బట్టలు తీసుకొచ్చానని చెప్పి వాళ్ళిద్దరికీ కూడా ఇస్తూ ఉంటాడు. పాపం భూమి అలా చూస్తూ ఉంటుంది. నాన్న గగన్, భూమి కోసం ఏమీ తీసుకురాలేదా అని అంటారు. అమ్మా, నేను తీసుకొచ్చింది కేవలం మన ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే, ఒక్కరోజు 2 రోజులు ఉండి వెళ్ళిపోయే వాళ్ళ కోసం కాదు అని అంటాడు గగన్. పాపం భూమికి చాలా బాధేస్తుంది. వెంటనే తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. రే గగన్, ఏంట్రా ఇది? ఎందుకురా భూమిని అలా ఏడిపిస్తున్నావు అని అంటారు. ఇంకా వెంటనే గగన్ భూమి దగ్గరికి వెళ్తాడు. ఏంటి తైతక్క, కోపం వచ్చిందా అని అంటారు. లేదు, బాధేస్తుంది అని అంటుంది భూమి. బాధేస్తుందా? నాకు తెలుసు, నీ మొహంలో ఈ ఏడుపు చూడాలనే నీకు చిన్న అబద్ధం చెప్పాను అని అంటాడు గగన్. అంటే అంటే నువ్వు నా కోసం చీర తీసుకొచ్చావా బావా అని అంటుంది. తీసుకొచ్చాను, ఇదిగో, ఇది నీ ఫేవరెట్ కలర్ కదా అని అంటాడు గగన్. ఒక్కసారిగా గగన్ని హక్ చేసుకుంటుంది భూమి. బావా, చాలా చాలా బాగుంది బావా, థ్యాంక్ యూ సో మచ్ బావా, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది భూమి. హలో హలో, తీసుకొచ్చింది ఎందుకంటే నువ్వెలాగో 2 రోజుల్లో మా ఇంటి నుండి వెళ్ళిపోతావు కాబట్టి తర్వాత పాపం నువ్వెక్కడుంటావో అని జాలేసి తీసుకొచ్చాను అని అంటాడు గగన్. ఏంటి బావా, ఏమంటున్నావు నువ్వు అని అంటుంది. అవును, నీకిచ్చిన 30 రోజుల గడువుల్లో 28 రోజులు అయిపోయాయి, ఇంకో 2 రోజులు మాత్రమే ఉంది. నువ్వు నాకు భార్య అయ్యావని నిరూపించుకుంటానన్నావు కదా, ఆ నిరూపించుకునే సమయం గురించే నేను మాట్లాడుతున్నాను. ఇంకో 2 రోజుల తర్వాత నిన్నెలాగో బయటికి గెంటేస్తా కదా అని అంటాడు గగన్. బావా, నేను ఖచ్చితంగా నేనంటే ఏంటో నిరూపించుకుంటాను, నువ్వేమీ కంగారు పడద్దు అని భూమి హ్యాపీగా గగన్కి చెప్తుంది. బావా, నీకు తెలిసిన రిపేర్ షాప్ ఏదైనా ఉందా అని అడుగుతుంది. ఏంటి రిపేర్ షాపా? ఎందుకు అని అంటాడు. ఏం లేదులే బావా అని వెళ్ళిపోతుంది భూమి. ఏంటి భూమి, ఆయన నాకెందుకులే అని గగన్ అలా పాపం హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా భూమి హాస్పిటల్కి రీచ్ అవుతుంది. అప్పుడే ఇంకా కృష్ణప్రసాద్ అయితే అలా మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటారు. మావయ్య అని పాపం భూమి ప్రేమగా కృష్ణప్రసాద్ వైపు చూస్తుంది. అమ్మ భూమి, శారద ఎక్కడమ్మా అని అడుగుతారు. అత్తయ్య ఇంట్లో ఉన్నారు మావయ్య, మళ్ళీ ఎవరైనా మిమ్మల్ని చూస్తే డౌట్ వస్తుంది కదా, అందుకే నేనే అత్తయ్యని రావద్దని చెప్పాను మావయ్య అని అంటారు. అమ్మ భూమి, నా ప్రాణాలు కాపాడిన దేవతవమ్మ నువ్వు అని అంటారు. మావయ్య, అలా అనకండి మావయ్య అని అంటారు. ఇంకా వెంటనే డాక్టర్, చూడండి అమ్మ భూమి, మీ మావయ్య గారికి స్పృహ వచ్చింది కాబట్టి మేము ఇవాళ తన్ని ఇమీడియట్గా
డిశ్చార్జ్ చేస్తున్నాం. ఎందుకంటే కృష్ణప్రసాద్ గారు అనఫిషియల్ రికార్డ్స్లో ఉన్నారు. అఫీషియల్గా ఆయన పేరు కానీ ఆయన ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం కానీ ఏది మేము మెన్షన్ చేయలేదు. ఇంకా ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉంటే ఖచ్చితంగా మాకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి తన్ని మీరు వెంటనే తీసుకెళ్ళిపోండి అమ్మా అని అంటారు. ఇప్పటికిప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తుంది భూమి. డాక్టర్ గారు, మీరు నాకు ఇప్పటికే చాలా సహాయం చేశారు. ఇంకా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదని పాపం భూమి వెంటనే కృష్ణప్రసాద్ని అలా డిశ్చార్జ్ చేసి తీసుకొస్తుంది. ఎక్కడికమ్మా భూమి అని అడుగుతారు. మావయ్య, మీరు బావ వాళ్ళ ఇంట్లోనే కొద్ది రోజులు ఉండాలి మావయ్య. కాకపోతే తనకి మీరు కనపడకూడదు. కానీ ఒకటి మావయ్య, మిమ్మల్ని చంపాలనుకుంది ఆ అపూర్వనే కదా అని అడుగుతుంది భూమి. కాదమ్మా, నన్ను గన్తో షూట్ చేసింది మీ నాన్నగారు కృష్ణప్రసాద్ గారు అని అంటాడు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. భూమి, ఏంటి, మా నాన్న కిడ్నాప్ చేయాలనుకున్నారా, షూట్ చేయాలనుకున్నారా, అసలు ఇదంతా వింటుంటే అని అనేసరికి అంతా ఆ అపూర్వ మాయమ్మ. మనం వెంటనే సాక్ష్యాలతో ఆ అపూర్వ గురించి నిరూపించాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండొచ్చు. ఆ రాక్షసికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని అంటారు. ఖచ్చితంగా మావయ్య, రేపటికల్లా ఆ రాక్షసికి నేను శిక్ష పడేలా చేస్తానని చెప్పి ఇంకా అలా పాపం భూమి ఎవరికీ తెలియకుండా బ్యాక్ డోర్లో కృష్ణప్రసాద్ని గగన్ వాళ్ళ ఇంటికి తీసుకొస్తుంది. ఇంకప్పుడే శారద, అమ్మ భూమి, ఎక్కడికి వెళ్ళావమ్మా, రా అందరం దీపావళి సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి ఇంకలా గగన్, భూమి, శారద అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా పండగ మొత్తం క్రాకర్స్ కాల్చి లక్ష్మీదేవి పూజ చేసి అన్నీ ఇంకా శారద అయితే హ్యాపీగా చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి శారదని తీసుకువెళ్తుంది. అత్తయ్య, ఒకసారి చూసారా మావయ్య గారు, మీకోసమే ఎదురు చూస్తున్నారు. ఇదిగోండి, మీరు ప్రేమగా మావయ్య గారికి స్వీట్ తినిపించండి అని ఇద్దరికి స్వీట్ తినిపించేలా చేస్తుంది భూమి. ఇంకా అదంతా చూసి కృష్ణప్రసాద్ శారద ఒకరికొకరు స్వీట్ తినిపించుకుంటుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి చెర్రీ దగ్గరికి వెళ్తుంది. చెర్రీ, నేను నిన్ను ఒక హెల్ప్ అడగాలి చెల్లి అని అంటుంది. ఏంటో చెప్పు భూమి అని అంటాడు పాపం చెర్రీ. చెర్రీ, ఈ కెమెరాలో మనం డేటాని రీట్రైవ్ చేయొచ్చా? నీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఇలాంటి రిపేర్డ్ వస్తువులని డేటా రీట్రైవ్ చేస్తాడు. మనం అక్కడికి వెళ్దాం భూమి అని చెప్పి ఇంకా అలా భూమి చెర్రీ ఇద్దరు కలిసి ఆ కెమెరాని తీసుకొని వెళ్తారు. ఇంకా అతనికి చూపించేసరికి ఇది చాలా ఓల్డ్ కెమెరాలా ఉంది. సరే, డేటాని రీట్రైవ్ చేస్తానని చెప్పి ఇంకా వెంటనే ఆ కెమెరాని రిపేర్ చేసి డేటా మొత్తం రీట్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా రీట్రైవ్ చేసేసరికి క్లియర్గా అందులో అపూర్వనే శోభాచంద్రన్ చెప్పినట్టు ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా ఆ వీడియో తీసుకుంటుంది భూమి. ఇప్పుడు సాక్ష్యం దొరికింది చెర్రీ. ఇన్ని రోజులు ఆ అపూర్వ ఎందుకు తన తల పొగర్ని చూపిస్తుందో ఆ పొగరుకి ఇప్పుడు మనకి సమాధానం దొరికింది అని చెప్పి ఇంకా వెంటనే అలా హ్యాపీగా తీసుకొని వెళ్తారు ఆ వీడియోని ఎస్పీ సూర్య దగ్గరికి. ఎస్పీ సూర్య ఒక్కసారిగా ఆ వీడియోని చూసి షాక్ అయిపోతాడు. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా, ఇది ఆ అపూర్వ చరిత్ర. కాబట్టి అపూర్వని ఇప్పుడే అరెస్ట్ చేయండి అని అనడంతో ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారనమాట. అలా ఎస్పీ సూర్య వెంటనే తను అరెస్ట్ చేస్తానని చెప్పి ఇంటికి వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళి ఆ వీడియోని శరత్ చంద్రకి చూపిస్తాడు. శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అయ్యి, ఇన్ని రోజులు నీలాంటి కాలసర్పాన్ని నమ్మానా, హొంతకురాలా అని చెప్పి గొంతు పట్టుకుంటే, సార్ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. తను ఎలా మాకు హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు. లేడీ కానిస్టేబుల్స్తో 3rd డిగ్రీ ప్రయోగిస్తే అప్పుడు తనే దారికి వస్తుంది సార్ అని ఇంకలా కృష్ణప్రసాద్ ఫోటో దగ్గరికి వస్తాడు ఎస్పీ సూర్య. వచ్చి నమస్కారం చేసుకొని, సారీ కృష్ణప్రసాద్ గారు, మీ విషయంలో నేను చాలా వైల్డ్గా బిహేవ్ చేసి మిమ్మల్ని అవమానించాను, సారీ అండి అని కృష్ణప్రసాద్ ఫోటోకి దండం పెట్టుకొని అలా ఇంకా అపూర్వను అరెస్ట్ చేసి తీసుకువెళ్తాడు సూర్య. ఇంక ఇదంతా తెలుసుకున్న గగన్ కూడా కృష్ణప్రసాద్ ఎలాంటి తప్పు చేయలేదని నమ్మి ఇంకా మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకలా కృష్ణప్రసాద్ని భూమి బయటికి తీసుకొస్తుంది. బ్రతికే ఉన్న కృష్ణప్రసాద్ని చూసి శారద, చెర్రీ, ఇటువైపు మీరా అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి కృష్ణప్రసాద్ని వెంటనే వెళ్ళి హక్ చేసుకుంటారు. అలా కృష్ణప్రసాద్ తిరిగి ఇంటికి రావడంతో మీరా అండ్ శారద జీవితంలో మళ్ళీ వెలుగులు వచ్చి హ్యాపీగా ఉంటారు. ఇది ఇలా ఉండగా భూమి గుడికి వెళ్తుంది. ఎక్కడైతే గగన్ భూమికి పెళ్లి జరిగిందో ఆ గుడికి వెళ్ళి
పంతులు గారు, ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ రికార్డ్ అవుతుందా అని అడుగుతుంది. అదిగో మా అక్కడ రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి వెతకండి అనేసరికి ఇంకా అలా సీసీటీవీ ఆపరేటర్ రూమ్కి వెళ్తుంది భూమి. వెళ్ళి ఇంకా డేట్ చెప్పి ఈ డేట్లో ఒక్కసారి సీసీటీవీని చూపించండి, చాలా అర్జెంట్ అని చెప్పేసరికి ఇంకా వెంటనే ఆ సీసీటీవీ ఆపరేటర్ వీడియో చూపిస్తారు. చూపించేసరికి అందులో క్లియర్గా భూమి మెడలో గగన్ తాళి కడుతున్న వీడియో ఉంటుంది. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని ఆ వీడియోని రికార్డ్ చేసుకుని ఇంకా గగన్ దగ్గరికి వెళ్తుంది భూమి. బావా, నువ్వు అడిగావు కదా సాక్ష్యం కావాలి అని, నీకు గుర్తులేదు కాబట్టి గుర్తు చేయాలి అని. ఒకసారి వీడియో చూడు బావా, ఆ రోజు గుడిలో సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది, నువ్వు నా మెల్లో తాళి కట్టినట్టు ఇక్కడ క్లియర్గా ఉంది బావా అని చెప్పడంతో ఇంకా గగన్ ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే ఇంకా భూమిని హక్ చేసుకొని థ్యాంక్ యూ భూమి, థ్యాంక్ యూ సో మచ్, నీకు నేను సారీ చెప్పాలి. ఇంకెప్పుడు నేను నిన్ను అనుమానించను, అవమానించను. నిన్ను జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటాను భూమి, ఖచ్చితంగా చూసుకుంటానని ఇంకా గగన్ అలా భూమిని హక్ చేసుకుంటాడు. అదంతా చూస్తూ శారద, కృష్ణప్రసాద్, చెర్రీ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాన్న గగన్, నీకు సత్యనారాయణ వ్రతాన్ని జరిపిస్తాను రా అని చెప్పి భూమిని గగన్ని హక్ చేసుకుంటారు శారద. ఇంకప్పుడే పంతులు గారు అయితే సత్యనారాయణ వ్రతాన్ని జరిపిస్తూ ఉంటారు. అదే టైంకి పంతులు గారు, అమ్మ, పెళ్లి కూతురి తరపున తల్లిదండ్రులు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి బట్టలు పెట్టాలి అని అంటారు. ఏంటి, పెళ్లి కూతురు తండ్రా అని ఆలోచిస్తూ ఉంటారు పాపం శారద. ఇంకా గగన్, తనకి ఎవరు లేరు అని అంటారు. బాబు, ఆ వలసైన వాళ్ళైనా పెట్టాలి బాబు, అది ఆచారం అని అంటారు. పాపం భూమి, నాన్న ఉన్నా మమ్మల్ని అర్థం చేసుకోలేదని బాధపడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా కార్ సౌండ్ వస్తుంది. అందరూ అటుగా చూసేసరికి శరత్ చంద్ర పట్టు బట్టల్ని తీసుకొని అలా ఇంకా శారద వాళ్ళ ఇంటి లోపలికి వస్తూ ఉంటాడు. ఒక్కసారిగా గగన్, భూమి అందరూ శరత్ చంద్రని చూసి షాక్లో ఉండిపోతారు. ఇంకలా శరత్ చంద్ర, నేను పెళ్లి కూతురు వాళ్ళ తండ్రిని, ఇదిగోండి నా చేతులతో వీళ్ళకి బట్టలు పెడతానని ఇంకలా తాంబూలాన్ని గగన్, భూమి చేతికి అందిస్తారు శరత్ చంద్ర. ఒక్కసారిగా భూమి శరత్ చంద్రని హక్ చేసుకుంటుంది. నాన్న, థ్యాంక్ యూ నాన్న అని అంటుంది. బంగారు తల్లి, నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నానని ఎప్పుడైతే అపూర్వ నన్ను మోసం చేసిందో అప్పుడే అర్థమైంది. ఇంకెప్పుడు నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకోనమ్మా, ఈ నాన్నకి ఇప్పుడు బుద్ధొచ్చిందమ్మా అని పాపం శరత్ చంద్ర భూమి గగన్ని తన చేత్తో ఆశీర్వదిస్తాడు. ఇంకలా శారద, కృష్ణప్రసాద్ వాళ్ళందరూ ఈ విషయాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా గగన్, భూమిలో సత్యనారాయణ వ్రతం హ్యాపీగా గ్రాండ్గా జరిగిపోయేసరికి ఇంకా అందరూ హ్యాపీగా ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.